ఓకే. మూవీ బాగుంది. చాలా బాగుంది. కొంచెం ఎమోషనల్‌గా బాగుంది. అంత అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా బాగుంది. అర్జున్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఒక ఫీమేల్ లీడ్ వల్ల కొంచెం బాగానే ఉంది మూవీ. అంటే ఒక సెపరేట్గా ఇది హీరో కోసం అన్నట్టు హీరో హైప్ ఇవ్వడం అట్లేం లేదు. బాగానే ఉంది. ఆల్ క్యారెక్టర్స్ ఈక్వల్గా ప్లే చేస్తే పక్క యూత్ కూడా చూడొచ్చు. యూత్ ఇంపార్టెంట్, యూత్ చూడాలి. అర్జున్ గారు యాక్టింగ్ అంతా బాగానే ఉంది. ఆయన కూడా చూసాము. బాగుంది. బాగుంది. అర్జున్ గారు చాలా కాలం తర్వాత మంచి సినిమా తీశారు. జై హింద్ అప్పుడు ఇప్పుడు సూపర్ ఉంది మూవీ. డైరెక్షన్ సూపర్. ఆ హీరో కూడా బాగేదన్నారు కానీ చాలా బాగా చేసినారు. హీరో బాగా చేసినారు, హీరోయిన్ బాగా చేసింది, హైలైట్ బాగా చేసింది. అర్జున్ గారు కూడా చాలాసేపు ఉన్నారు. చాలాసేపు ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ నాన్నగారు క్యారెక్టర్ కొంచెము అక్కడక్కడ కనపడుతుంది కానీ హీరో చాలా బాగా ఎక్కడ బాగుంది. ఒక పోయిటరీ మాదిరి తీసినారు. సూపర్ ఉంది అసలు సినిమా. అసలు ఎక్స్పెక్ట్ చేయగా చాలా బాగుంది. ఎక్కువ మంది లేరు కానీ చాలా బాగుంది సినిమా. హ్యాపీగా చూడొచ్చు. సినిమా వచ్చి మన అర్జున్ సొంత కూతురు. ఈ సినిమాను మొత్తం అంతా స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ రాసినది కూడా అర్జునే. ఆ అమ్మ ఆల్రెడీ ఇంతకుముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంది. ఇంతకుముందు కూడా ఏదో ఫిల్మ్ చేసింది. హీరో కొత్తగా ఇంట్రొడ్యూస్. చాలా సూపర్గా ఉంది సినిమా. 2 ఫైట్స్ ఉన్నాయి, బాగా మంచి ఫైట్స్. అవి కూడా సందర్భాన్ని పెట్టినాడు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ శతమానం భవతి తర్వాత ఈ ఇయరు మన శంకర వరప్రసాద్ తర్వాత చెప్పుకోదగ్గ సూపర్ సినిమా ఇది. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో ఎటువంటి అసభ్యము లేదు. మన సాయి పల్లవి తర్వాత మన ఐశ్వర్య, మా బంగారు బిడ్డ సీత పయనం అనేది మన లైఫ్ సంబంధం అనేది ఏ విధంగా టర్నింగ్ ఉంటుంది, మనిషికి లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి అనేది జర్నీ వారి పెట్టినాడు. లైఫ్ అంటే పూర్తిగా చెప్పాడు. సినిమా అయితే మాకు 100% నచ్చింది. హీరో సూపర్గా చేశాడు. ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ అయినా చాలా బాగున్నాడు. చెప్పాలంటే మన విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాలో ఫస్ట్ మన విజయ్ దేవరకొండ ప్లస్ ఆ అమ్మ రష్మిక చేసినారు కదా, ఆ దీంట్లో మారిగా అది పెట్టాడు. అంటే స్టోరీకి తగినట్లుగా సినిమా. సీతా పయనం అనేది సీతారామం తర్వాత అంత బాగుంది. చాలా బాగుంది సినిమా. చాలా క్యూట్గా ఉన్నాడు హీరో. చాలా బాగున్నాడు. ఇప్పుడు వచ్చిన యూత్లో ఫస్ట్ ఫిల్మ్లోనే ఇంత మంచి ఫ్యామిలీ సినిమాల్లో నటించినాడు. మా అందరికీ చాలా సూపర్గా నచ్చింది. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది. ప్రకాష్ రాజ్ సూపర్గా చేసినాడు. ఒక తాత అనేది ఏ విధంగా చేయాలో మనవడగా ఇచ్చినాడు. ఆయన తండ్రిగా ఉండే ఆయన ఒక రౌడీగా ఉండి మళ్ళీ మారిపోతాడు వీళ్ళు చేస్తారు. చాలా చేంజెస్ ఉన్నాయి దీంట్లో సినిమాలో. ప్రతి మనసున్న మనిషి అయితే ఈ సినిమాని అర్థం చేసుకొని తన లైఫ్లో చేసే పొరపాట్లు కానీ ఏమన్నా సరిదిద్దుకోవచ్చు. సినిమా చాలా బాగుంది. హీరోయిన్ చాలా బాగా అనుభవం ఉన్నట్టు చాలా బాగా చేసినారు. కొత్త హీరోయిన్ ఫీలింగ్ లేదు. సినిమా అయితే చాలా బాగుంది. ఏదైనా 2 సాంగ్స్ బాగా హైలైట్ ఉంటే ఇంకా బాగా హిట్ అయ్యింది ఫిలిం. సాంగ్స్ కొంచెం వీక్. అదే పెద్ద హీరో మెయిన్ హీరోయిన్ అంటే మన తరుణ్, అది వీళ్ళు యంగ్ హీరోస్ ఎవరినైనా అంటే ఇంకా చాలా ఇదైంది. అది కొత్త హీరో కాబట్టి అంతగా చూడొచ్చు. ఈ సినిమా చూడటానికి సినిమా చాలా బాగుంది. విశ్వక్సేన్ కానీ ఎవరైనా వీళ్ళు నాగబాబు కొడుకు కానీ అలాంటి వాళ్ళు చేసింటే బాగా అయ్యిండే సినిమా. ఇంక ఈ సినిమా ఏమంటే ఈ సినిమా బాగుందని అందరికీ వెళ్ళి సినిమాకు జనం వచ్చే లోపల ఈ సినిమా తెస్తారు. అది జరుగుతుంది కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. ఎక్కడా బోర్ లేదు. పాటలు కూడా బాగున్నాయి. ఏదైనా హైలైట్ సాంగ్స్ 2 బాగున్నాయి అంటే రాంబాబు లాగా, రాజు రాంబాబు లాగా ఒక సాంగ్ ఉంది. అలాంటి 2 సాంగ్స్ ఏదైనా బాగా పెట్టింటే ఇంకా బాగా ఇదేంటి. యాక్షన్ పార్ట్ అతను అల్లుడు ఫైట్ పెట్టినారు. వాళ్ళిద్దరిది బాగుంది. బోర్ అయితే లేదు. చూడొచ్చు ఫిలిం. కాబట్టి సినిమా ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. చాలా బాగుంది.
నాట్ యూత్ కాదు. యూత్ కూడా చూడొచ్చు, బోర్ ఎక్కడ లేదు. లవ్ స్టోరీ కూడా బాగా సింపుల్గా పెట్టినారు. మీ దృష్టిలో హిట్టేనా సినిమా? హిట్టేనా సినిమా హిట్ అవుతుంది అంటే యావరేజ్గా అవుతుంది. కొత్త హీరో కదా అంతగా మన వాళ్ళు చూడరు. తమిళ్లో అయితే ఆడచ్చు, ఎందుకంటే హీరో అంటే కొద్దిగా తెలిసిన అయితే బాగా ఆడిండదు. వాళ్ళు ఎవరంటే బాగా ఆడిండేది. కాకపోతే ఇంక తమిళ్లో ఆడచ్చు, ఎందుకంటే అర్జున్ వాళ్ళ కూతురు కాబట్టి అక్కడ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆడుతుంది. మనకు తెలుగులో మామూలుగా ఆడుతుంది. డైరెక్షన్ అతనే, మాటలు పాటలు అంతా ఆయన చాలా బాగా చేసినారు, ఇబ్బంది లేదు. మంచి సబ్జెక్ట్. క్యారెక్టర్స్ వస్తాయి హీరోయిన్ కి? వస్తాయి. మన తెలుగులో కూడా చాలా మంచి సబ్జెక్ట్ వచ్చిందంటే మన సాయి పల్లవి మాదిరి కూడా బాగా చేయగలదు. యాక్టింగ్ బాగుంది, మగంలో ఫీలింగ్స్ బాగున్నాయి. సినిమా చాలా బాగుంది, హీరో కూడా బాగా చేసినారు.